రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది. సర్వీస్ అపార్ట్మెంట్లో ఒక యువతి అతి దారుణంగా తనను తన బాయ్ ఫ్రెండే చంపేశాడని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో బెంగళూరులో జరిగిన ఒక మర్డర్కి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే జెప్టోలో ఆర్డర్ చేసిన ఒక రోప్తో అతను ఆ యువతిని మర్డర్ చేశాడు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో ఈ మర్డర్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అస్సాంకు చెందిన లేడీ వ్లాగర్ మాయా గగోయ్ దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు చెప్తున్నారు. అండ్ ఈ హత్యకు పాల్పడింది ఆ వ్లాగర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక హోటల్ రూమ్లో చంపేసి అక్కడే ఒక రోజంతా అతను గడిపి ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ ప్రధాన నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి అతని కోసం వెతుకుతున్నారు. అయితే జెప్టోలో ఒక రోప్ ఆర్డర్ చేసి ఆ రోప్ సహాయంతో ఆ అమ్మాయిని చంపేసినట్లుగా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో యువతిని అతి దారుణంగా చంపాడు ఒక కిరాతకుడు. అయితే అస్సాంకు చెందిన ఒక లేడీ వ్లాగర్ మాయా గగోయ్గా గుర్తించారు. అయితే ఈ వ్లాగర్ని తన బాయ్ ఫ్రెండ్ని చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ రూమ్లో చంపేసి ఒక రోజు మొత్తం అక్కడే అతను గడిపిన తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల తర్వాత పోలీసులు డెడ్ బాడీని గుర్తించారు. ఈ నెల 23న ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే హత్యకు గురైన యువతి పేరు మాయా గగోయ్. ఆవిడ ఒక అస్సాంకు చెందిన వ్లాగర్గా పోలీసులు గుర్తించారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఈ మాయా గగోయ్ అనే అస్సాం వ్లాగర్ ఉందో తన బాయ్ ఫ్రెండ్ జెప్టోలో ఆర్డర్ చేసిన ఒక రోప్తో ఆవిడను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఆ యువతి డెడ్ బాడీ పైన కూడా పలు గాయాలు ఉన్నట్లు కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. బెంగళూరులోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో జరిగిన ఒక మర్డర్ ఇప్పుడు కలకలం రేపుతుంది. మాయా గగోయ్ అనే అస్సాం వ్లాగర్ను తన బాయ్ ఫ్రెండ్ జెప్టోలో ఆర్డర్ చేసిన రోప్తో చంపేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అండ్ డెడ్ బాడీ పైన కూడా పలు గాయాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. మర్డర్ చేసిన తర్వాత డెడ్ బాడీతో ఒక రోజు మొత్తం అదే అపార్ట్మెంట్లో అతను గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. అయితే ఆ తర్వాత అతను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఇన్సిడెంట్ ఈ నెల 23వ తేదీన జరిగింది. సో ప్రజెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల తర్వాత డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అండ్ ప్రజెంట్ ప్రధాన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే అస్సాంకు చెందిన వ్లాగర్ మాయా గగోయ్ను తన బాయ్ ఫ్రెండే చంపేశాడు అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. జెప్టోలో ఆర్డర్ చేసిన ఒక రోప్తో ఆవిడను చంపేసినట్లు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అదేవిధంగా ఈ నెల 23న మర్డర్ జరిగిన తర్వాత ఒక రోజు మొత్తం అదే అపార్ట్మెంట్లో అతను గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. అయితే ప్రజెంట్ నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే హత్యకు గురైన యువతి పేరు మాయా గగోయ్. ఆవిడ అస్సాంకు చెందిన వ్లాగర్గా పోలీసులు గుర్తించారు. ఈ ఇన్సిడెంట్ బెంగళూరులోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాం వ్లాగర్ అయిన మాయా గగోయ్ని అస్సాంకి చెందిన వ్లాగర్ని మాయా గగోయ్ అనే వ్లాగర్ని తన బాయ్ ఫ్రెండ్ అతి కిరాతంగా చంపేసి ఒక రోజు మొత్తం అదే అపార్ట్మెంట్లో గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. అయితే ప్రజెంట్ నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం బెంగళూరు పోలీసులు వెతుకుతున్నారు. జెప్టోలో ఆర్డర్ చేసిన ఒక రోప్ సహాయంతో ఆ యువతిని దారుణంగా మర్డర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మాయా గొగోయ్ అనే అస్సాం బ్లాగర్ని చంపేసి ఒక రోజు మొత్తం అక్కడే స్పెండ్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అయితే జెప్టోలో ఒక రోప్ ఆర్డర్ పెట్టి ఆ రోప్ సహాయంతో ఆవిడను చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అండ్ యువతి డెడ్ బాడీ పైన కూడా పలు గాయాలు ఉన్నట్లు కూడా పోలీసులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. అండ్ ప్రజెంట్ నిందితుడు పరారిలో ఉన్నాడు. అండ్ చంపింది తన బాయ్ ఫ్రెండే అని చెప్పి పోలీసులు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.